నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఈ యొక్క లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి లత గారు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన గ్రంథం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృత్యు పొందెను, సమాధి చేయబడెను. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి పరిచారకురాలు సుజాతమ్మక్క గారు ప్రార్థనలో నడిపిస్తారు. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను సమయము చూడక నేను ఎందరో గతించున్నారు ప్రభువా. అవునా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి నీ ప్రేమ చేత, నీ కృప చేత, కనికరం చేతనైనా మమ్మల్ని ఎంతోనైనా నీ రెక్కల కింద భద్రపరచుకొని కాచి కాపాడిన తండ్రి, నేను శ్రేష్టమైన ఈ సమయంలోనికి దినంలోనికి నడిపించినందుకు నీకు స్తుతులనైనా. అంతండి మా పని పాటల్లోనైనా మా రాకపోకలలోనూ ఎంతో తోడుండి నడిపించిన వేసయ్య, నీకేమిచ్చి రుణము తీర్చుకోలేము ప్రభువా. అవును తండ్రి, ఈ మంగళవారం దినమున్న తండ్రి ఇంతవరకు నీ పాటలతోనా సంగీతంతోనైనా నేను ఎంతో స్తుతించి ఘనపరిచి మహిమపరిచానైనా. నీ దాసరాలు వాక్యం ఎత్తుతుండగానైనా చిలవ చెంత మరుగుపరుచుకునండి. ఆమె నోటి బుర్రగా ఉండి వారితో మాట్లాడండి ప్రభువానికి స్తుతులనైనా. తండ్రి, నీ దాసరాలు చెప్పే ప్రతి మాటలు విని విడిచిపెట్టకుండగా హృదయములలోనైనా ఫలించుటకు నీ కృప చూపుతూ రమ్మని అడుగుచున్నాం యేసయ్య. నైనా రాక ఇంకా ఎందరో వెనక పడిపోయిన బిడ్డలనైనా త్వరగా నడిపించమని అడుగుచున్నాం యేసయ్య. అవును నా తండ్రి, నా యందు నా తండ్రి ఎవరైతే నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటానని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవ నడుచుకున్నట్టుకు నీ కృప చూపుతూ రమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము వచ్చేసి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి సువార్త ఏమై ఉన్నది అనే అంశం మీద దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే మనము ధ్యానించుకుందామండి. అందుకోసమే చదవబడిన లేఖనాన్ని ఒక్కసారి చదివి వినిపించండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించున్న సువార్తను మీకు తెలియపరచుచు ఉన్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న
ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. చాలమ్మా. ఈ చదువున లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి సువార్త ఏమై ఉన్నది అనే అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సువార్త అంటే మంచి వార్త. దేవుని యొక్క మంచి వార్త ఏమయ్యిందో కొద్ది నిమిషాలు లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే క్రీస్తు చేత పట్టబడి మనమందరము కూడా క్రీస్తు చేత పట్టబడి క్రీస్తును ధరించుకొని క్రీస్తు మార్గములో నడుచుచు నీవు క్రీస్తు సువార్తను ప్రకటించుట మానకూడదంట. మనమందరం ఎలా ఉండాలి? క్రీస్తు చేత పట్టబడి క్రీస్తును ధరించుకొని క్రీస్తు మార్గములలో నడుచుచు నీవు క్రీస్తు సువార్తను ప్రకటించుట మానకు అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచు ఉన్నాను. నేను మీకు ప్రకటించినటువంటి సువార్త నేను మీకు తెలియపరచుచు ఉన్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. దేనినైతే అంగీకరించి ఉన్నారో దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. దేవుని ఉపదేశముని ఏం చేయాలంట? మరవక గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలంట. అప్పుడే మనము రక్షణ పొందినటువంటి వారిగా ఉంటాము. సువార్త విషయమై సిగ్గుపడకూడదంట. సువార్త ప్రకటించే విషయంలో కూడా, సువార్తను చెప్పే విషయంలో కూడా మనము సిగ్గుపడకూడదంట. ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా క్రీస్తు చేత పట్టబడి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మనమందరము కూడా ఈ లోకంలో ఉన్న వాటిని ధరించుకొనక క్రీస్తును ధరించుకొని ఈ శ్రమల దినాల్లో, ఈ లెంట్ దినాల్లో, ఈ ఉపవాస దినాల్లో క్రీస్తును ధరించుకొని క్రీస్తు చేత పట్టబడి క్రీస్తు మార్గములలో నడుచుచు మరి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుట మానకూడదంట. మరి ఏ రీతిగా ఉంటూ ఉన్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. సిలువను గూర్చిన వార్త నశించుచు ఉన్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలండి. సిలువను గూర్చినటువంటి వార్త సువార్త ఏమైనదంటే సిలువను గూర్చినదై ఉన్నదంట. సిలువను గూర్చినటువంటి వార్త మరి రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. నశించుచున్నటువంటి వారికి, లోకంలో ఉన్నటువంటి వారికి సిలువను గూర్చినటువంటి వార్త వెర్రితనముగా ఉన్నది. ఏంటి? చనిపోవడం ఏంటి, లేవడం ఏమిటి, యేసుక్రీస్తును గురించి ప్రకటించడం ఏంటి, ఆయన సత్యదేవుడు అని తెలుసుకోవడం ఏంటి అని వెలపట ఉన్నవారు, అనగా సంఘమునకు వెలపట ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉంటారు. కానీ రక్షణ పొందిన మనము సత్య మార్గములలో, క్రీస్తు మార్గములలో నడుస్తున్న మనకు అది ఏమై ఉన్నదంట? దేవుని శక్తి అయి ఉన్నదంట. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. సువార్త ఏమై ఉన్నది అంటే సిలువను గూర్చినదై ఉన్నది. సువార్త సిలువను గూర్చినదై
ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడండి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా, లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా, సుఖము సౌఖ్యం కోరి నీవు సువార్త భారం మరచినావు, సుఖము సౌఖ్యం కోరి నీవు సువార్త భారం మరచినావు, నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయకు, నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయకు, లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటిస్తూ సిలువను గూర్చినటువంటి విషయాలను వివరించే వారముగా ఉండాలి, ప్రకటించే వారముగా ఉండాలి. మరి సువార్త ఏమై ఉన్నది అంటే సిలువను గూర్చినటువంటి వార్త అయి ఉన్నది. అయితే సువార్త భారాన్ని మర్చిపోతూ ఉంటున్నాం. ఎందుకు? సుఖాన్ని కోరి సౌఖ్యాన్ని కోరి సువార్తని మనము మరచిపోయేవారిగా ఉంటున్నాం. సిలువను గూర్చినటువంటిది వార్తను ఇతరులకు చాటి చెప్పలేనటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. సువార్త సిలువ శక్తివంతమైనదిగా ఉన్నది, సువార్త కూడా శక్తివంతమైనదిగా ఉన్నది అనేది మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచు ఉన్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే, అయితే మేము ఎవరి గురించి ప్రకటిస్తూ ఉన్నానంట? సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచూ ఉన్నాం. ఈ లెంట్ దినాల్లో, ఈ వసంత కాలంలో, ఈ యొక్క తపస్కాలంలో మనము కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించే వారముగా ఉండాలి. సువార్త ఏమైనదంటే సిలువను గూర్చినటువంటి వార్త అయింది. ఈ సిలువను గూర్చిన వార్త క్రీస్తును ప్రకటించేదిగా ఉండాలి. మరి ప్రకటిస్తూ ఉన్నావా? పొలానికి వెళ్తూ ఉన్నావు, ఒక్కమ్మకైనా నువ్వు సువార్తను ప్రకటించావా? సిలువ వేయబడినటువంటి క్రీస్తును గురించి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అనేక విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము, కానీ వారి గురించి వీరి గురించి మాట్లాడుతూ ఉంటాము, కానీ దేవుని మాటలను ప్రకటించలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఈ లెంట్ దినాల్లో నుంచి అయినా, ఈ ఉపవాస దినాల్లో నుంచి అయినా మనమందరము కూడా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తున్నా. సువార్త ఏమై ఉన్నది అంటే మొట్టమొదటిగా
సిలువను గూర్చినటువంటి వార్త అయి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచు ఉన్నాము. మనం కూడా అనాలి, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచు ఉన్నాము. ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడు? నీ కొరకు, నా కొరకు. ఎందుకు? నువ్వు దోషులము గనక, అతిక్రమములు చేసినటువంటి వారము గనక మన కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. మనము ఆయనను గూర్చి ప్రకటించే వారిగా ఉండాలి. అందుకోసమే సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుందంట. అంటే దేవుని గూర్చి తెలియనటువంటి వారికి ఎలా ఉంటుంది? వెర్రితనముగా ఉంటుంది. రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నువ్వు శక్తిని పొందుకోవాలంటే సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించే బిడగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తున్నారు. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా మరి సువార్త గురించి ప్రకటిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో దావీదు గారు ఎలా ప్రకటిస్తూ ఉన్నారంట? తన పెదవులను మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడండి. ప్రకటించుచు ఉన్నాడని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. మరి నీవు నీతి సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? సువార్త ఏమై ఉన్నదంట? నీతి సువార్త అయి ఉన్నదంట. మరి నీతి సువార్తను నీ పెదవులు ఉన్నాయి కానీ దేవుని గురించి ప్రకటించలేవు, దేవుని గురించి పాడలేవు. మరి నీ పెదవులతో కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఎంతో చక్కగా దేవునికి మొరపెడుతున్నారు. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. అయితే మనము కూడా పెదవులు మూసుకోకూడదంట. మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను, ఆయన నీతి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. అనీతివంతులమైన మన కొరకు నీతివంతుడైనటువంటి దేవుడు ఒక్కసారి తన ప్రాణమును నీ కొరకు, నా కొరకు అర్పించాడండి. అయితే సువార్త ఏమై ఉన్నది అంటే, మరి నీతిని గూర్చినటువంటి వార్త అయి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నీతి, ఆయన నీతివంతుడు గనక ఆయన నీతిని వివరించే వారంగా ఉండాలి. ఆయన ఏ పాపము చేయలేదండి, ఏ దోషము చేయలేదండి, ఆయనలో ఏ కపటము కూడా లేదండి. మనలో అయితే అన్ని అతిక్రమములేనండి. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు. అయినను నువ్వు నీతి సువార్తను ప్రకటించలేనటువంటి బిడ్డగా ఉంటున్నావు. ఈ యొక్క ఉపవాస దినాల్లో మనమందరము కూడా నీతి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. నిత్య సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. నీతి సువార్త కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. నిత్య సువార్తను మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ప్రకటన గ్రంథము అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి జనులకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచూండెను. దేవుడు ఎక్కడ ఎగురుచున్నాడంట?
ఆకాశ మధ్యన నిత్య సువార్తను తీసుకొని ఎగురుచు ఉన్నాడు. మరి నిత్య సువార్తను మనము ప్రకటించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రమును ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులను పిత్ర హంతకులకును మాత్ర హంతకులకును నరహంతకులకును వ్యభిచారకులకును పురుష సంయోగకులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రామాణికులకును హితబోధకును విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతివంతుడు నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. చాలండి. ఈ చదవబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 8వ వచనాన్ని మాత్రమే మనం అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము మహిమగల సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట. ఎవరెవరికి ప్రకటిస్తూ ఉన్నాడండి? నా మాటలు కాదండి, లేఖనంలోనే మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తే ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులను. నిజంగా ఇలాంటి వారు లేరా అండి లోకంలో? చాలామంది ఉన్నారండి. వీరందరికీ కూడా ఎవరి గురించి ప్రకటించాలంట? దేవుని మహిమగల సువార్తను ప్రకటించే వారముగా ఉండాలంట. సువార్త ఏమై ఉన్నదంట? మహిమ కలిగినటువంటిదై ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మహిమ కలిగినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? ఆ మహిమ కలిగినటువంటి దేవుని కలిగి నడుచుకుంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మన టాపిక్ ఏంటండి? సువార్త ఏమై ఉన్నది? సిలువను గూర్చినదై ఉన్నది. ఎలా? నశించుచున్న వారికి సిలువ వెర్రితనంగా ఉంటుందంట. రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. సిలువ, మరి సిలువలో దాని విలువ కూడా ఉంది. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాడారు. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచేనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా, ద్రోహానికై మోసానికై చావయ్యా. ఈయన ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఆయన ప్రేమను మనం మరచిపోకూడదు. అందుకోసమే సువార్త ఏమై ఉన్నదంటే సిలువను గూర్చినదై ఉన్నది. అందుకోసమే సిలువలో ఉన్న విలువను మనము తెలుసుకునే వారిగా ఉండాలి. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెను. కానీ ఎంత చక్కగా భక్తుడు నిజంగా ఆ సిలువ విలువలను కనుగొంటూ ఉన్నావా? ఆ సిలువను గుర్చినటువంటి వార్తను ప్రకటిస్తూ ఉన్నావా?
ఆ సిలువలో ఉన్నటువంటి మహిమను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ సిలువలో ఉన్న దేవుని యొక్క శక్తిని నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నావా? ఒకసారి ఏదో లెంట దినాలు వచ్చాయి కదా, ఉపవాసం ఉన్నాం, వ్యర్థమండి. దాని విలువను కనుగొని మనం ఉపవాసంలో కొనసాగే వారంగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నా. సువార్త ఏమైనది? రెండోదిగా నీతి సువార్త అయినది. ఎవరు నీతి సువార్తం చేశాడు? దావీదు గారు, నా పెదవులను మూసుకొనక మహాసమాజములలో ఆయన నీతి సువార్తను ప్రకటించుచున నేను అనుకుంటుంది, యెహోవా నీకు ముందే తెలిసి ఉన్నది కదా అంటున్నాడు. నిజంగా దావీదు వలె నేను కూడా నీతి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి నిత్య సువార్త ప్రకటన గ్రంథంలో మనం చూసాం. నిజంగా ఆయన నిత్య సువార్తను ప్రకటించుచు మధ్యాకాశంన ఎగురుచు ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే మూడోదిగా ఏమై ఉన్నదంటే మహిమగల సువార్త అయి ఉన్నది. దేవుని ఆ సిలువ యొక్క సువార్త ఏమైనదంట? మహిమ కలిగినటువంటి సువార్త అయి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి నాలుగోదిగా చూసుకొని ముగించేసుకుందామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలండి, 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చిని పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ వచనంలో ఈ సువార్త ఏమై ఉన్నదంట? రక్షణ సువార్త అయి ఉన్నదంట. సువార్త ఏమైనదండి? సువార్తను విన్నావనుకో నువ్వు రక్షింపబడతావండి. సువార్తను వినలేదనుకో రక్షింపబడలేమండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లే మన జీవితాలను. సువార్త ఏమైనదంట? రక్షణను గూర్చినదై ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, దేవుని యొక్క సువార్తను విని, రక్షణ సువార్తను విని సువార్తను ప్రకటించేవారు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని లేఖనములలోనే మనం చూస్తాం. ఉంటున్నాం. వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత మనం ముద్రింపబడి ఉన్నామంట. నిజంగా మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే సువార్త ఏమై ఉన్నదంటే రక్షణను గూర్చినదే ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకో. సువార్త ఏమైనదంట? రక్షణను గూర్చినదే ఉన్నది. సువార్తను వినాలండి, వింటే రక్షణను పొందుకుంటావు. ఎలాంటి సువార్తను వినాలి? సత్య సువార్తను వినేవారిగా ఉండాలి. దేవుని యొక్క సువార్తను వినేవారంగా ఉండాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మరి ప్రకటిస్తూ ఉన్నావా? ఇంతకాలము నువ్వు ప్రకటించలేకపోయావేమో, ఇంతకాలము నువ్వు వినలేకపోయావేమో, ఇంతకాలము ఒక ఆత్మనైనా నువ్వు రక్షించలేకపోయావేమో. ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా రక్షణను గుర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ అనేకులను కూడా దేవుని యొద్దకు నడిపించే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నా. నిజంగా రక్షణ సువార్తను విని హృదయం తెరవబడింది ఒక స్త్రీకి. ఎవరు ఆ స్త్రీ? ఆమె ఏం వ్యాపారం చేస్తుంది? ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది. ఆమె ఏ పట్టణస్థురాలు?
తుయతైరా పట్టణస్థురాలు. అయితే ఆమె పౌలు చెప్పు బోధన వినింది, రక్షణ యొక్క బోధను, సత్య బోధను వినింది. విని ఏం తెరవబడింది? ఆమె హృదయము తెరవబడింది. తెరివి ఆమె ఊకనే ఉన్నదా? లేదండి. ఇంటికి వెళ్ళి తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోనికి నడిపిస్తుందండి. నువ్వు ఒక్క ఆత్మనైనా రక్షణలోనికి నడిపిస్తున్నావా? నీవింటి వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? ఒకసారి నిజంగా స్త్రీల కూడిక అనుకున్నా, ఏంటబ్బా ఈరోజు ఇది చెప్తుంది అనుకుంటున్నా కదా. మనం లెంట్ దినాల్లో ఉంటున్నాం, ఈ ఉపవాస దినాల్లో ఉంటున్నాం. సిలువ యొక్క విలువను తెలుసుకొని, సువార్త యొక్క విలువను తెలుసుకొని మనము ముందుకు కొనసాగే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తాం. అందుకోసమే మనం ఆ లూదియా ఏ రీతిగా అయితే తన హృదయము పౌలు చెప్పు బోధన విని తమ హృదయము తెరవబడిందో, ఆ రీతిగా దేవుని యొక్క బోధన వింటూ ఉన్న మనము కూడా మన హృదయాలు తెరవబడి మనము కూడా మన ఇంటి వారందరిని ఎక్కడికి నడిపించాలంట? రక్షణ మార్గములోనికి నడిపించుడి అంటే మరి నడిపిస్తూ ఉన్నామా? ఒకసారి నాకేంటి, నేను వచ్చేసాలు, నా భర్త ఎంత పిలిచినా రాడమ్మా, నువ్వు చెప్పంటావు, నేను చెప్తాను, రాడమ్మా కదా. కానీ సువార్త ప్రకటించే భారము నీ మీద ఉంది అండి. ఒక స్త్రీగా కుటుంబంలో ఒక బాధ్యతని దేవుడు నీకు ఇచ్చాడండి. చెప్పాలి. తినగా వేపాకు ఏమైపోతుందంట? చేదు ఉన్నది ఏమైపోతుంది? తీయగా అయిపోతుంది కదా. మరి వినగా దేవుడు ఒక దినాన తన హృదయాన్ని మారుస్తాడండి ఖచ్చితంగా. అయితే చెప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మన ఇంటి వారందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించుకోవాలండి. మరి ఒక అమ్మగారు ఉన్నారంట, చాలా చక్కగా అన్నిటిలో ముందుకు కానీ ఇంటిలో మాత్రము మార్పు లేదంట. నిజంగా ఎన్ని ఉన్నా ఇంటిలో మార్పు లేకపోతే శుద్ధ దండగా అండి. నిజంగా నాకేంటి, నేను వస్తున్నాను, నేను ఒక్కదాన్ని పరలోక పట్టణానికి పోతే చాలే, నా ఇంటి వారందరూ ఎట్టయినా పోయినా పర్వాలేదు అనుకుంటున్నామా? ఆ రీతిగా వద్దండి. మన కుటుంబం అంతా కూడా రక్షణలో ఉంటూ దేవుని యొక్క నిత్యము స్తుతింపబడే గుంపులో మనమందరం కూడా, అందుకోసమే వాక్యము చేత మన జీవితాన్ని దిద్దుకోవాలంట. దిద్దుబాటు కలిగినటువంటి జీవితమే రాకడకు సిద్ధపడుతుందంట. వాక్యాలు వింటున్నాం, దిద్దుబాటు జీవితము మన లేదండి. ఉందా? ఈ చెవున వింటున్నాం, ఈ చెవున విడిచిపెడుతున్నాం. దిద్దుబాటు కలిగినటువంటి జీవితాలన్నీ కూడా రాకడకు సిద్ధపడతాయి అనేది జ్ఞాపకం. రాకడ అతి సమీపంగా ఉంది. అందుకోసమే రాకడకు మనము సిద్ధపడే వారిగా ఉండాలి. సువార్త ఏమై ఉన్నది అంటే సిలువను గూర్చినదై ఉన్నది, నీతి నిత్యను గూర్చినదై ఉన్నది, మహిమను గూర్చినదై ఉన్నది, రక్షణను గూర్చినదై ఉన్నది అని లేఖనములలో, సువార్త సమాధానమును గూర్చినదై ఉన్నది అని లేఖనములలోనే మనం చూస్తుంటాం. నిజంగా విన్న వాక్యమును విని విడిచిపెట్టక మన హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా ఉండాలని ప్రభునామంన తెలియచేస్తున్నాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి పుష్పమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యము మన అందరి హృదయాల్లో ఫలించులాగున ప్రార్థన పుష్పమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మగరం తండ్రి, దయగల దేవా, నీ పాదలు మట్టి స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నా తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని పగలంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు ప్రభా. రాని వారిని ప్రభా త్వరగా నడిపించమని అడుగుతున్నా. ఎందరైతే వెనుకబడుచున్నారో తండ్రి ప్రభా, వంటి వారిని ప్రభా జ్ఞాపం చేసుకున్న బిడ్డను నడిపించమని అడుగుతున్నా తండ్రి. అవున ప్రభా, శిలువ గూర్చిన వాక్యం మేము విన్నందుకున్న తండ్రి ప్రభా, ఆ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేయమని అడుగుతున్నా తండ్రి. వినగల చెవులు మాకు అనుగ్రహింపచేయండి నా తండ్రి. అన్న ప్రభ చెప్పిన వాక్యం అయినా దృష్టిని ఎత్తుకుని వెళ్ళకుండా ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అవునైనా ఎందరైతే సమస్యలతోని తండ్రి, వీరికి ఇబ్బందులతోని ప్రభా బాధపడుచున్న ప్రతి పేరున దీవించండి, ఆశ్రయించండి నా తండ్రి. అవున ప్రభా, మా
ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశ్రయించమని అడుగుతున్నా తండ్రి. అవునా తండ్రి, మా పాపల కోసం శిలను మోసి రక్తం చిందించి శిలలోనే వేలాడుతున్న సజీవుడా నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. అవునా ప్రభా, వాక్యం అని మమ్మల్ని ప్రభా సహాయం చేయండి ప్రభా. అయితే హాస్పిటల్లో ప్రతి బిడ్డలు తండ్రి ఎంతో వేదంతో బాధంతో జ్వరాలు బాధ తండ్రి, అటువంటి వారిని ప్రభా ఆత్మతో బదులు పరుచుకోనమని అడుచున్న తండ్రి ప్రభా. ప్రతి బిడ్డ పైన హస్తమును తండ్రి ప్రభా మీరే చూపించమని, ప్రతి పాపాలను మమ్మల్ని కడిగి వేయండి, శుద్ధ హృదయం కలచేయమని అడుచున్నా తండ్రి. అవునా తండ్రి, ఎందరైతే నీ మందిరానికి రాక వెనుకబడుచున్నారనైనా అవునా తండ్రి, ప్రతి బిడ్డను తండ్రి నడిపించమని ఆశ్రయించమని అడుచున్నా తండ్రి. అవునా తండ్రి, ఎందరే మా సంఘంలో ఉన్న తండ్రి గర్భిణీ స్త్రీలు ఉంటుండగా ప్రభా, గర్భిణీ స్త్రీలకు మంచి తండ్రి నార్మల్ డెలివరీ సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా.